చామంతి పువ్వులు చూపిస్తున్నాను ఏమి అనుకుంటున్నారా? ఈ చామంతి పువ్వులతోని మనం పూజ అనేది చేస్తూ ఉంటాము. పూజలు కాకుండా మన సౌందర్య పోషణ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ చామంతి పువ్వు. మనకి తెలీదనమాట. మీకు ఒక చిన్న చిట్కా అనేది చెప్తాను. మనం చామంతి పువ్వులు అనేవి ఎక్కువ దొరికినప్పుడు, లేకపోతే దేవుడికి పూజ చేస్తూ ఉంటాం కదా, పూజ చేసిన పువ్వులైనా సరే పడేయకుండా వీటిని కొబ్బరి నూనె అనేది మన దగ్గర ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెలోని ఈ పువ్వులన్నీ వేసి బాగా మరగనివ్వాలన్నమాట. చిన్న మంట మీద పువ్వు మాడిపోయే దాకా మరిగిస్తే చామంతి ఆయిల్ అనేది మనకి తయారవుతుంది. ఈ ఆయిల్ని మనం తల ఊడిపోయిన చోట రాసుకుంటే తల అనేది పెరుగుతుంది, చుండ్రు అనేది పోతుంది. తర్వాత చాలామందికి పేలు అనేవి తల నిండా పట్టేస్తూ ఉంటాయి కదా, పేలు పోవడానికి ఈ చామంతి ఆయిల్ అనేది రాసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది, పేలు అనేవి కూడా పోతాయి అన్నమాట. పేలు పట్టకుండా ఉండడానికి ఇది ఒక చిట్కా అన్నమాట.